ఎరుమెలి దేవస్థానం కథ. ఎరుమెలి కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా గర్భంలో వెలసిన పవిత్రమైన క్షేత్రం. ఇది శబరిమలకు వెళ్లే భక్తుల యాత్రలో ఒక ముఖ్యమైన దశ. ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణగా ఉండే ఆలయం శ్రీ ధర్మశాస్త్ర ఆలయం, అనగా అయ్యప్ప స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, లీలా కథలు, భక్తి సంప్రదాయాలు ఎంతో విశేషమైనవిగా గుర్తించబడ్డాయి. ఎరుమెలి పేరు ఎలా వచ్చిందంటే, ఎరుమెలి అనే పేరు 2 మలయాళ పదాల నుండి వచ్చిందని చెప్పబడుతుంది. ఎరుమా అంటే మేక, బుల్, వెలి అంటే పొలం లేక ప్రదేశం. ఇది అయ్యప్ప స్వామి ఒక మహిషిని సంహరించిన ప్రదేశమని పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. మహిషి అనే రాక్షసి శక్తిమంతురాలై దేవతల మీద దాడి చేస్తూ పీడనకు గురిచేసింది. అయ్యప్ప స్వామి అవతరించి ఆమెను సంహరించడానికి ఈ ప్రదేశానికి వచ్చాడు. ఆమెను సంహరించిన తర్వాత అక్కడి ప్రజలు ఆనందోత్సాహంతో పండుగలు జరిపారు. అదే సమయంలో ప్రజలు మేకలను నెయ్యి పూసి, రంగులు వేసి, ఊరేగింపుగా తీసుకెళ్లిన సంఘటనల ఆధారంగా ఈ ప్రదేశం ఎరుమెలి అని పేరొందింది. అయ్యప్ప స్వామి కథ మరియు మహిషి సంహారం. అయ్యప్ప స్వామి శివపార్వతుల కుమారుడిగా విష్ణుమూర్తి మోహిని అవతారంతో శివునికి కలయికగా జన్మించాడు. అయ్యప్పుని ధర్మశాస్త్రగా పిలిచేవారు. ఆయనను పాండల రాజు అడవిలో కనుగొని దత్తత తీసుకున్నాడు. అయ్యప్ప చిన్నతనంలోనే విద్యావంతుడు, ధైర్యవంతుడు మరియు చక్కని గుణాలతో పరిపూర్ణుడయ్యాడు. అతని గొప్పతనాన్ని చూసి మంత్రి కుట్ర చేసి రాజుకు అనారోగ్యం వచ్చింది. అయ్యప్పుని అడవి నుంచి వైద్యముని తేచేలా పంపగా, అదే సమయంలో మహిషి అనే రాక్షసి శబరిమల ప్రాంతంలో ప్రజలపై పీడన కలిగించేది. అయ్యప్పుని లక్ష్యం మహిషిని సంహరించడం. మహిషి అసురపుత్రి కావడం వల్ల ఆమెపై ఎవరికీ విజయం సాధించలేని శాపం ఉండేది. ఒక దైవిక శక్తి కలిగిన కుమారుడు మాత్రమే ఆమెను సంహరించగలడు. అయ్యప్ప స్వామి అదే శక్తిగా అవతరించాడు. ఆయన ఎరుమెలి ప్రాంతానికి చేరి మహిషిని మేకలతో కోడి ఊరేగింపుతో చుట్టుముట్టి సంహరించాడు. పెట్టాతులి, పొట్టాథొల్లాల్. ఎరుమెలి యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆనవాయితీ పెట్టాతులి అనే డాన్సు ఉత్సవం. ఇది మహిషి సంహారాన్ని స్మరించుకుంటూ భక్తులు చేయు ఉల్లాసపూరిత ఉత్సవం. ఇది 2 ముఖ్యమైన సమూహాల మధ్య జరుగుతుంది. ఒకటి అంబలప్పుజాపేట సమూహం, మరొకటి ఎరుమెలిపేట సమూహం. వారు రంగులు వేసుకుని, మేకలతో పాటుగా పులి నృత్యంతో, దప్పులతో ఊరేగుతూ అయ్యప్పుని విజయాన్ని ప్రకటిస్తారు. ఇది ఒక్క భక్తి ఉత్సవంగా కాకుండా సంఘీభావానికి సంకేతంగా కొనసాగుతోంది. విగ్రహాల పరంపర, హిందూ ముస్లిం ఐక్యత. ఎరుమెలి క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేకత, ఇక్కడ హిందూ ముస్లిం ఐక్యత. ఎరుమెలిలో ఉన్న వవార్ పల్లి, వవార్ మసీదు అనే మసీదు అయ్యప్ప భక్తుల యాత్రలో ఒక కీలక భాగం. వవార్ అనే ముస్లిం వీరుడు అయ్యప్పుని సహచరునిగా చెప్పబడతాడు. వవార్ తపస్సుతో కూడిన వ్యక్తిగా, అయ్యప్పుని స్నేహితుడిగా మారాడని కథలు చెబుతాయి. అయ్యప్ప మహిషిని సంహరించేటప్పుడు వవార్ సహాయం చేశాడని నమ్మకం. అందుకే అయ్యప్ప భక్తులు ముందుగా వవార్ పల్లికి వెళ్లి నివాళి అర్పించి తదుపరి అయ్యప్ప ఆలయానికి వెళ్తారు. 3 ముఖ్య దేవాలయాలు. ఎరుమెలిలో 3 ముఖ్యమైన దేవాలయాలున్నాయి. 1 ధర్మశాస్త్ర ఆలయం, నూతన ఆలయం. ఇది నూతనంగా నిర్మించబడిన అయ్యప్ప ఆలయం. ఇది సాధారణ పూజలకు ఉపయోగపడుతుంది. 2 పళీకర దేవాలయం, పాత ఆలయం. ఇది అయ్యప్పుని మహిషి సంహారానంతరం ప్రజలు నిర్మించిన ఆలయం. ఇది చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది. 3 వవార్ పల్లి. ఇది మసీదు అయినప్పటికీ అయ్యప్ప యాత్రలో భాగంగా గౌరవించబడే ప్రదేశం. పట్టువాయిపు యాత్ర. ఎరుమెలి నుండి శబరిమల వరకు జరిగే పట్టువాయిపు యాత్ర అంటే అడవుల మధ్యగా పాదయాత్ర ద్వారా అయ్యప్ప దర్శనానికి వెళ్లే ప్రాచీన మార్గం. ఇది అత్యంత కఠినమైన యాత్ర. భక్తులు కష్టాలను అనుభవిస్తూ తపస్సుతో సాగిపోతారు. ఈ యాత్రలో ఎరుమెలి మొదటి దశ. ఇక్కడ భక్తులు రంగులతో కళాకళలాడుతూ ఆత్మశుద్ధిని పొందుతారు. పండుగలు, ఉత్సవాలు. ఎరుమెలిలో జరిగే ముఖ్యమైన పండుగలు. మండలకాలం, నవంబర్, జనవరి. ఇది అయ్యప్ప భక్తులకు ముఖ్యమైన కాలం. మకర సంక్రాంతి,
శబరిమలలో మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. పెట్టా తులి ఉత్సవం జనవరి మొదటి వారంలో జరుగుతుంది. ఆధ్యాత్మికతతో కూడిన జీవితం. ఎరుమెలి క్షేత్రం పర్వతాల మధ్యలో ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. అక్కడ ఉండే శాంతత, భక్తి, పల్లె జీవన శైలి అనుభూతిని ప్రేరేపిస్తాయి. అక్కడి ప్రజలు భక్తులకు సేవ చేసేందుకు ముందుంటారు. భక్తులు కూడా తపస్సుతో, నిష్కామ సేవభావంతో యాత్రలో పాల్గొంటారు. ఈ కథ ద్వారా ఎరుమెలి ఆలయ మహిమ, ఆధ్యాత్మికత మరియు హిందూ ముస్లిం ఐక్యత స్పష్టంగా తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.